అమ్మా, నేడు ద్వాదశ రాశుల వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా పరిహారాన్ని మనం గనక గమనించుకున్నట్లయితే ఈ రోజున అందరూ కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని తో ప్రార్థన చేస్తూ రోజుని ప్రారంభిస్తారు కనుక దానికి సంబంధించి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా మంచిదే. ఒకవేళ కనుక అలా కాకుండా ఇంకా అవకాశము సమయము కూడా మీకు లభ్యమైనట్లయితే తప్పనిసరిగా శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించడం ఒకటి, అలాగే దత్తాత్రేయ శ్లోకాలు, దత్తాత్రేయ స్వామికి సంబంధించిన మందిరాలు మొదలైన వాటికి వెళ్ళడం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, అలాగే జీవితంలో ఎదుగుదలకు సంబంధించి మొదలైన వాటన్ని విషయాల్లో కూడా అనుకూలతలు సిద్ధింప చేయగలిగినట్టుగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి శ్రీదత్త శరణమమ శ్లోకాన్ని నిరంతరం అంటే ఉదయం 5 to 6 మధ్య కానీ, సాయంత్రం 6 to 7 మధ్య కానీ తప్పనిసరిగా పఠించినట్లయితే చాలా వరకు ప్రశాంతత, అనుకూలత, అభివృద్ధి అనేవి ఏర్పడతాయన్నది మనం గమనించుకోవాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావన కాకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దీంట్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే అది తాత్కాలికమే అని గ్రహించి దానికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే దైవ సంబంధించిన ప్రార్థనలతో పాటుగా దైవాన్ని కూడా మనం ఒకసారి ఏదైనా దేవాలయ సందర్శన లాంటివి కానీ చిన్న చిన్నవి చేసుకున్నట్లయితే ఈ గోచారీ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం సులభతరం అని అర్థం చేసుకోవాలి. నేటి